బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వైసీపీ నేతలు, మాజీ ఉన్నతాధికారులు నివాసాల్లో ఈ ఉదయం ఉంచిన ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై హైదరాబాద్, తిరుపతిలోని 5 ముఖ్య నేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈ తనిఖీలు ఏ విధంగా జరిగినాయి? ఇక్కడ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్య కుంభకోణం కీలక పరిణామం చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసులో కీలక నిందితుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులు కూడా సోదాలు చేపట్టారు. రాజా కచ్చిరెడ్డి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ సోదాలు కూడా కొనసాగుతున్నాయని సమాచారం. ఏదైనా చూసుకుంటే హైదరాబాద్, తిరుపతి వారి నివాసాలతో పాటు వారి కార్యాలయాలు కూడా ఈడీలు తనిఖీ చేసినట్టు కూడా సమాచారం. అంటే వేల కోట్ల మధ్య కుంభకోణంలో ఎంత కీలక పాత్ర పోషించినట్టు గత ప్రభుత్వంలో కూడా పోషించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ఇప్పటికే నిర్ధారించింది. వీరంతా అరెస్ట్ అయి బెయిల్పై బయటకు ఉన్నారు. ఇప్పటికే వీరిని సిట్ ఇచ్చారు. సిట్ నివేదిక ఆధారంగానే ఈడీ రంగంలో దిగినందని వీరి నుంచి గతంలోనే ఈడీ అధికారులు కూడా సైతం స్టేట్మెంట్ కూడా తీసుకున్న విషయం విదితే, అంటే ఈ ఆకస్మిక సోదాల్లో కూడా అక్రమ ఆస్తులు గుర్తించేందుకు ఈడీ అధికారులు కూడా సమర్థమవుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసం ఈ 5 నివాసాల్లో, కార్యాలయాల్లో కానీ ఈడీ ఏకకాలంలో కూడా సోదాలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అంటే బెంగళూరు నుంచి తిరుపతి స్వగృహానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహన్ రెడ్డి తన ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 చెవిరెడ్డి ఇంటి ముందే నిరీక్షించిన అధికారులు. అయితే అనంతరం అధికారులందరినీ కూడా లోనికి తీసుకెళ్లిన మోహిత్ రెడ్డి, అంటే భోజన విరామం తర్వాత కూడా మోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం కూడా తెలుస్తుంది. అంటే భోజన విరామం తర్వాత కూడా అది కూడా ప్రశ్నలు కూడా అధికారులు కూడా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కూడా ప్రశ్నలు అడిగితే కూడా తెలుస్తుంది. ఏదేమైనా చూసుకుంటే ఇవాళ సాయంత్రం లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకునే అవకాశం ఉంది. అయితే A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా నిందితులు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్రంలో సంచలనం ఉండే ఈ మధ్య కుంభకోణంలో కూడా ఈ రోజు కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం పెడుతుంది. అంటే వైసీపీలో కూడా మధ్య వేల కోట్ల రూపాయలు కూడా ఈ మధ్య కుంభకోణం కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా మధ్య వేల కోట్ల రూపాయలు కూడా వీళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క మధ్య గోడాల్లో కానీ ఏదైనా సరే అధికారులు కానీ డబ్బు సంపాదించిన కూడా ఈ డబ్బుని కూడా కొన్ని చోట్ల కూడా ఫండింగ్ పెట్టినట్టు కూడా తెలియండి. అంటే ఈ ఫండింగ్ పెట్టిన సిట్ అధికారులు కూడా ఈ సిట్ అధికారులు కూడా ఈ నిర్ధారణ కూడా సందర్భంగా ఈడీ అధికారులు కూడా ప్రతి వారి యొక్క కార్యాలయంలో కానీ వారి నివాసంలో కూడా 8 గంటల నుంచి కూడా సోదా సమాచారం. లక్ష్మీ, థ్యాంక్ యూ రాఘవ. చేశాను